మే 2వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి ప్రాంతానికి రావటం, ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమం ఆగిపోయిందో అక్కడి నుండి మళ్ళీ మోడీ గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అమరావతి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతోంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో అమరావతి పూర్తిగా నట్టేట్ల ముంచేశారు. బ్రాండ్ కిల్లింగ్ అమరావతి అనే పేరుతో అమరావతి యొక్క బ్రాండ్ని పూర్తిగా చంపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని అయితే ఏమి, ఒక సచివాలయం అయితే ఏమి, ఒక హైకోర్టు అయితే ఏమి, జడ్జెస్ బంగ్లా అయితే ఏమి, ఐఏఎస్ల క్వార్టర్స్ అయితే ఏమి, అప్పుడు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 70% పనులు పూర్తి చేయడం జరిగింది. రైతులు కూడా త్యాగాలతో 31,000 ఎకరాల భూముల్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. అదృష్టమో దురదృష్టమో కానిసి ఎక్కడ వేసిన పనులు అక్కడే నిలిచిపోయింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారి యొక్క అమృత హస్తాలతో మళ్ళీ అమరావతి పనులు దాదాపు 40,000 కోట్ల రూపాయలతో పునఃప్రారంభం అవుతుండడం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట ఎక్కడికోని హిమాలయ బంద్ ఎత్తు నిలబడబోతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా తిరిగి 75 సంవత్సరాల వయసులో కూడా ప్రధానమంత్రిని, అమిత్ షా గారిని, అందరి కేంద్ర మంత్రుల్ని అందరినీ పిలిపించి ఈరోజు అమరావతిని మళ్ళీ పట్టాలెక్కించబోతున్నారు. మళ్ళీ 2 సంవత్సరాలకంతా కూడా ఒక శాసనసభ అయితే ఏమి, ఒక సెక్రటేరియట్ అయితే ఏమి, ఒక హైకోర్టు అయితే ఏమి, అదేవిధంగా ఆ రోజు రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో అన్ని హామీల్ని నెరవేర్చబోతున్నారు. 35,000 ఎకరాలలో మళ్ళీ ఒక 40,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ చేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ చెప్పినట్టు ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని కడతామని చెప్పి మోడీ గారు హామీ ఇచ్చారు. ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ముగ్గురు ఆధ్వర్యంలో ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టబోతున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, ముఖ్యంగా రైతుల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మోడీ గారు రావాలి, శంకుస్థాపన చేయాలి, నిధుల వరద ప్రవహించాలి. మనకు ఆ రోజు ఎన్నికల్లో చెప్పినట్లు అమరావతికి కానీ పోలవరానికి కానీ పూర్తి స్థాయిలో మోడీ గారు సహకారం అందిస్తారని కూడా గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. గతంలో కూడా మనకి మట్టి ఇసుక ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక ఎయిమ్స్ అయితే ఏమేమండి, ఒక విశాఖలో రైల్వే జోన్ అయితే ఏమేమండి, ఆ రాజధాని పనులన్నీ కూడా వాళ్ళు పరిగెలెత్తింది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అంతా కూడా జడ్జెస్ క్వార్టర్స్ అయితే ఏమి, ఐఏఎస్ క్వార్టర్స్ అయితే ఏమి, ముళ్ళ చెట్లు, కంప చెట్లు అయిపోయింది. అమరావతిని ఒక శ్మశానంతో పోల్చాడు బొత్స సత్యనారాయణ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇంకా ఈ వైసీపీలో ఉన్నటువంటి పనికిమాల మంత్రులు కానీ 3 రాజధానులు కడతామన్నారు. వీళ్ళు దొంపలు లేక ఎన్ని రాజధానులు కట్టారు చెప్పండి? 3 రాజధానులు అన్నారు. ఎక్కడ కట్టినారు 3 రాజధానులు? మీరు పెద్ద ప్యాలెస్లు తనదనే విధంగా మీరు భవంతులు కట్టుకున్నారు, భవనాలు కట్టుకున్నారు, కోటలు లాంటి ఇళ్ళు కట్టుకున్నారు. ఒక్క మీరు చెప్పినట్టు 3 రాజధానులు ఒక్కటైనా పూర్తి చేసిన దాఖలాలు ఉందా? కేవలం ఈ 5 సంవత్సరాల్లో బటన్లు నొక్కి కాలక్షేపం చేసి అభివృద్ధిని ఎక్కడ చూసినా పాతాళం తొక్కించడం తప్పించి ఎక్కడ చూపించినారు మీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పండి. పైగా రైతులపైన ఉక్కుపాదం, భూములు త్యాగం చేసిన రైతులపైన తప్పుడు కేసులు, వేధింపులు, మహిళలపైన దాడులు, తప్పుడు కేసులు, తప్పుడు SC/ST కేసులు. దాదాపు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 1000 రోజులు పైచిలుకు రైతులు అమర నిరాహార దీక్ష చేసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? నీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా ఎండా వాన లెక్క చేయకుండా రైతులు భూములు దానం చేసి దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు రైతుల్ని. పోనీ ఏమైనా సాధించుకున్నావా? నువ్వు రైతులతో గొడవ పెట్టుకున్నందువల్లనే శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు వైసీపీని అడ్రస్ లేకుండా చేశారు. అమరావతి రైతుల యొక్క పాపం, శాపం తగిలింది నీకు. భూములు ఇచ్చిన రైతులపైన తప్పుడు కేసులు పెట్టడం ఏంది, వాళ్ళని పేటీఎం కుక్కలు అనేది ఏంది, పైగా ఆర్టిస్టులు అంటే పేటీఎం ఆర్టిస్టులు అని చెప్పి అవహేళన చేసావు, అవమానపరిచావు రైతుల్ని. రైతు నవ్వితే ఈ దేశమే నవ్వుతుంది అని చెప్తారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రైతు కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చావు. రైతుల యొక్క కన్నీటి ప్రవాహంలో నీ వైసీపీ గల్లంతైపోయింది. ఈ 2 జిల్లాలో నీకు కనీసం డిపాజిట్లు రాలేదు, ఎత్తిపోయింది. శ్రీకాకుళం నుండి
చిత్తూరు వరకు ఎక్కడైనా వైసీపీ ఆనవాళ్ళు కనిపించిందా? కారణం ఏంటంటే అమరావతి రైతుల యొక్క శాపం అది, అమరావతి రైతుల యొక్క మహిళల యొక్క కన్నీరు అది. అంత కొట్టుకొని పోయినావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ అమరావతి రైతులనైతే అవహేళన చేసినావో, ఏ అమరావతి రైతులనైతే అవమానపరిచావో, ఏ అమరావతిని అయితే నువ్వు కిల్ చేయాలని ప్లాన్ చేసినావో, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పు. వచ్చి ఎక్కడైతే అమరావతి శంకుస్థాపన చేసినారో ఆడ వచ్చి గుంజులుది. నువ్వు చేసిన పాపాల్లో కొంచెం వరకైనా పాయిచ్చిత్తం దొరుకుతుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు జగన్? ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్ పైన ఏదో ఆశలు పెట్టుకోవచ్చు, ఈరోజు కాకుండా రేపన్నా బతుకుతాడు అనేసి. ఆల్రెడీ మార్చురికి పోయి చచ్చిపోయిన పేషెంట్ని పైన ఏం ఆశలు పెట్టుకుంటాను చెప్పండి. పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటే, ఆక్సిజన్ ప్లాంట్ మీద ఉంటే ఏదో ఆశ పెట్టుకోవచ్చు, చూడు బతికే ఛాన్స్ ఉందిరా దేవుడు అని. దేవుడు ఆల్రెడీ పేషెంట్ చనిపోయి మార్చురికి ఎత్తుకొని వేసేసిన తర్వాత మళ్ళీ బతుకుతారంటే ఏమన్నా ఆశలు ఉందా? ఊరికే ఈ పేటిఎం బ్యాచ్ ఆయన ఎయిర్పోర్ట్లు కాడ ఆడ ఈడ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు ఊరిక ఏలలేసేది, అన్న వస్తున్నాడు, మళ్ళీ పులి వచ్చింది, సింహం వచ్చిందని చెప్పి అరుచుకునేది తప్పించి ఇంకేం ఉండదు. జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 కాదు 3.0 కాదు, ఎత్తిపోయింది జగన్ కంపెనీ. వైసీపీకి టూలెట్ బోర్డు, కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టడం పక్కా. మేము కనుక డోరు ఇక్కడ వెల్కమ్ బోర్డు పెడితే 11 మంది ఎమ్మెల్యేలు 10 మంది వచ్చేస్తారు. మాకు అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు మాకు. ఆ రోజు చాలామంది హేళన చేసినారు చంద్రబాబు నాయుడు గారిని, నీకు రాజధానిలో ఇల్లు లేదు, నువ్వు ఏం చేసినావు అని. నేను అడుగుతున్నావు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజధానిలో ఇల్లే కట్టుకోవాలన్నా? 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు ఆయన. అర్థం కదా? ఆయన ఇల్లు కట్టుకోకపోయిండొచ్చబ్బా. 25 లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించినాడు. నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టించినావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. సింపుల్ క్వశ్చన్. నీ చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారికి రాజధానిలో సొంత ఇల్లు లేదు. అదేం పెద్ద నేరమా? ఆయనకి ఇల్లు లేకపోవచ్చు, కానీ 2014 నుండి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇండ్లు కట్టించినాడు పేదలకే. పేదలు ఆయన్ని గుండెలు గుడి కట్టుకున్నారు. 23 సీట్లకి ఆ రోజు ప్రజలు పరిమితం చేసినా కానీ ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రజల్లో ఉన్నారు. ఈరోజు ప్రజలు 164 సీట్లు ఇచ్చి ఆకాశం అంత ఎత్తు నిలబెట్టినారు ఆయన్ని. గుర్తుపెట్టుకో, ఇల్లు కట్టుకోవడం అనేది ఆయన యొక్క పర్సనల్ ఒపీనియన్. ఊరే కట్టుకోవచ్చు, కట్టుకోకపోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు ఉంది కదా, నారావారిపల్లి ఇల్లు ఉంది కదా, వాళ్ళ పూర్వీకుల ఇల్లు, కష్టపడి కట్టినటువంటి ఇల్లు, వాళ్ళ నాయన సంపాదించిన ఇల్లు. జగన్మోహన్ నేను అడుగుతున్నా, పులివెందుల్లో ఒక ప్యాలెస్, యలహంకలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్. ఇన్ని ప్యాలెస్లు కట్టుకుని ఏం సాధిస్తావు? ఏం ఊరేగిపోతావు చెప్పు ఇన్ని ప్యాలెస్లతో? అదేదో పెద్ద నేరం చేసినట్టు నీకు ఇల్లు లేదు, వాకి లేదు. ఏం మాటలు నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాదు. కట్టుకొని తప్పే ముందు మేమంతా కూడా హర్షిస్తాం. అనేసి రైతుల మధ్య ఉంటాడు. ఈ రాష్ట్రంలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు మనకి ఇక్కడ సెక్రటేరియట్ లేదు, సచివాలయం లేదు, ఒక అసెంబ్లీ లేదు, ఒక హైకోర్టు లేదు, ఏమీ లేకుంటే వచ్చి బస్సులో పడుకొని పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు మాత్రం జరగటం లేదా? పరుగులెత్తుంది రాజధాని పనులు. 40,000 కోట్లతో టెండర్లు పిలిచినారు, అగ్రిమెంట్లు అయింది. ఒక ఎల్ఎన్టీ కానీ, ఒక బిఎంఆర్ కంపెనీ కానీ, ఒక నాగార్జున బిల్డర్స్, వాళ్ళందరూ కూడా వచ్చి పనులు ప్రారంభించబోతున్నారు త్వరలో. మేము రాజధాని పనులలో తలమునకలై ఉన్నాం, అభివృద్ధి పనుల్లో తలమునకలై ఉన్నాం, సంక్షేమ పథకాల్లో తలమునకలై ఉన్నాం. మా పరిస్థితి ఇది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తలమునకలైనాడు? పార్టీని కాపాడుకునే దాంట్లో తలమునకలైనాడు. ఒక్కొక్కడు గోడలు ఎగురు దూకి పారిపోతా ఉంటాం పార్టీలో నుండి, దాంట్లో తలమునకలై ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి టీసీఎస్ కంపెనీ లాంటి కంపెనీలని తలా తోకలేని కంపెనీలు అని చెప్పేసి అన్నారు. అతనికే తలా తోకలేని పార్టీ అది. తల లేదు, తోక లేదు. ఏముంది నీ పార్టీ చెప్పు? టీసీఎస్ కంపెనీ తలా తోకలేని కంపెనీనా? కొన్ని 100,000 మందికి ఉపాధి కల్పించినటువంటి కంపెనీ. నీకు టీసీఎస్ అంటే స్పెల్లింగ్ తెలియదు, మీనింగ్ తెలియదు నీకు. చెప్పు. ఇట్లాంటి తెక్కగా మాట్లాడబట్టి నీకు 11 ఇచ్చుండేది. బాగా మాట్లాడు. ఏం టీసీఎస్ అనేది అంత ఆషామాషి కంపెనీనా? చెప్పు.
బ్రహ్మాండమైన టీసీఎస్ అంటే భారతదేశం కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి కాదు, అక్రాస్ ది వరల్డ్, అక్రాస్ ది గ్లోబ్ గుర్తింపు ఉన్న సంస్థ. ఎంతమందికి ఉద్యోగాలు ఉపాధి కనిపించిన సంస్థ. దానికి తలా తోక లేదా? నీ పార్టీకి ఉందా? తల లేదు, తోక లేదు. నీకు ప్రతిపక్ష స్థానమే లేదు. పిచ్చోడు మాదిరి నాకు ప్రతిపక్షం. ఎక్కడైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రి స్థానాని కోసం కొట్లాడతాడు, కానీ ప్రతిపక్ష స్థానాని కోసం కొట్లాడిన వ్యక్తి నువ్వు ఒకడే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, చేసిన పాపాలన్నీ చేసేసినావు. ఇప్పటికైనా మైండ్ సెట్ కొంచెం మార్చుకొని ప్రిపేర్గా ఏదైనా నోరు తెరిచి మాట్లాడేటప్పుడు రికార్డెడ్ స్పీచ్లు మాట్లాడుకుంటా, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, మీనింగ్లెస్గా మాట్లాడుకుంటే జనాన్ని నిన్ను పిచ్చోడుకుంటే ఎస్టిమేట్ వేసేసినారు ఆల్రెడీ. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి హితవు పలుకుతాము.